డియర్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం సర్కిల్కి సంబంధించి 1D ఎక్సర్సైజ్లో రోమన్ 1లో ఉన్న 1 to 6 సమ్స్ చేసాము. ఇప్పుడు 7th నుంచి చేద్దాం. సో 7th క్వశ్చన్ చూడండి. ఫైండ్ పోల్ ఆఫ్ ది లైన్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్. ఓకే, మన సర్కిల్ జనరల్ ఫామ్లో ఉన్నప్పుడు ఒక ఫామ్లో ఇచ్చాము, స్టాండర్డ్ ఫామ్లో ఉన్నప్పుడు ఒక ఫామ్లో ఇచ్చాము. ఇదే ఫామ్లో ఉంది, ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్లో ఉంది. స్టాండర్డ్ ఫామ్లో ఉన్నప్పుడు ఫామ్లో ఏంటి మనకి? స్టాండర్డ్ ఫామ్లో ఉన్నప్పుడు -a²l/n -a²m/n. సో ఈ ఫార్ములాని యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ గివెన్ లైన్ అని తీసుకుందాము. వాట్ ఈస్ గివెన్ లైన్? ax + by + c = 0. సో దీన్ని దేంతో కంపేర్ చేయాలి? lx + my + nతో కంపేర్ చేస్తే, సో ఇయర్ l, వాట్ ఈజ్ l? a m b n c and what is given circle? And circle x² + y² = r². This implies r is equals to ఎంత వస్తుంది? a. సో పోల్ ఆఫ్ లైన్ 1 అనుకుంటే విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ 2 ఈస్ అని చెప్పేసి ఫార్ములా రాస్తాం. -a²l/n -a²m/n అని. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూస్ అందులో వేసేయండి. a² అంటే ఎంత? ఏ ప్లేస్లో ఎంత ఉంది? r ఉంది కదా. సో -r². l అంటే ఎంత? a/n అంటే c. నెక్స్ట్ -r², m అంటే b, n అంటే c. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -ar²/c -br²/c. Therefore pole equals to pole of line with respect to circle equals to ఏమొచ్చింది? -ar²/c -br²/c అన్నమాట. ఓకే, ఇది 2 మార్క్స్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ పోల్ ఆఫ్ దిస్ లైన్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. ఇప్పుడు ఈ సర్కిల్ ఏ ఫామ్లో ఉంది? జనరల్ ఫామ్లో ఉంది. సో జనరల్ ఫామ్లో ఉన్నప్పుడు పోల్ ఫామ్లో తెలుసు కదా మనకి, -g + lr² / lg + mf - n -f + mr² / lg + mf - n. ఓకేనా? సో ఆ ఫామ్లో ఉపయోగించి సమ్స్ చేద్దాం. సో గివెన్ లైన్ అని తీసుకుందాం. సో గివెన్ లైన్, వాట్ ఈస్ గివెన్ లైన్? 3x + 4y - 45 = 0. So here what is L? So compare this with Lx + my + n. So L equals to what? 3, m equals to 4, n equals to -45. Okay, next given circle is x² + y² -6x -8y + 5 = 0. So here 2z, what is 2z? 2z equals to -6, 2f equals to -8 and c equals to 5. సో ఫార్ములాలో మనకి r² టర్మ్ ఉంది కాబట్టి మనం రేడియస్ కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేడియస్ కావాలంటే ఫార్ములా ఏంటి? √g² + f² - c కదా. సో gfc వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ 2z ఇచ్చాడు కాబట్టి g ఎంత వస్తుంది? g equals to -3, f equals to -4 and c equals to 5. This implies radius r equals to, this implies వద్దు. సో radius r is equal to √g² + f² - c equals to ఎంత వస్తుంది? √g² అంటే 9, f² అంటే 16 -5 అంటే 25. 25 - 5 అంటే ఎంత వస్తుంది? √20. సో r equals to √20. So we know that pole of lx + my + n equals to 0 with respect to circle x² + y² + 2gx + 2fy + c equals to 0 is అని రాసి ఏమవుతుంది? దట్ ఈజ్ -g + lr² / lg + mf - n. నెక్స్ట్ -f + mr² / lg + mf - n. ఓకే, సో ఇక్కడ చూడండి LMN వాల్యూస్ వేస్తాం కదా ఇందులోని. ఇప్పుడు చూడండి డినామినేటర్ ఇక్కడ ఎంత ఉంది? LG + MF - n ఉంది కదా. సో ఇది ఈ వాల్యూ ముందుగా ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఓకే,
ఫైండ్ అవుట్ చేస్తే నా ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్ ఈక్వల్స్ టు ఎల్ అంటే ఎంత మనకి 3 ఇంటూ జీ అంటే -3 ప్లస్ ఎంఎఫ్ ఎం అంటే 4 ఇంటూ ఎఫ్ అంటే ఎంత వచ్చింది మళ్ళీ -4 మైనస్ ఎన్ అంటే -45. ఓకే, సో 3 ఇంటూ -3 అంటే ఎంత వస్తుంది -9. ఇది -16 మైనస్ ఆఫ్ మైనస్ అంటే +45. సో -9 -16 అంటే -25 ప్లస్ 45. సో 45 నుంచి 25 తీస్తే ఎంత వస్తుంది 20 వస్తుంది. దేర్ఫోర్ ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్ ఈక్వల్స్ టు ఎంత మనకి 20 వచ్చింది. ఓకే, సో ఈ వాల్యూని మనం ఇందులో వేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ పోల్. సో పోల్ ఈక్వల్స్ టు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. -g కదా, g అంటే ఎంత -3 కదా, అంటే -3 ప్లస్ ఎల్ఆర్ స్క్వేర్. ఎల్ అంటే మనకి 3 ఇంటూ ఆర్ స్క్వేర్. వాట్ ఈజ్ ఆర్ ఎంత వచ్చి మనకి 20 కదా వచ్చింది, అంటే 20 అంటే √20 వచ్చింది, అంటే ఆర్ స్క్వేర్ 20 అవుతుంది. బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్ వాల్యూ ఎంత వచ్చింది 20 కామా -f మైనస్ ఎఫ్ వాల్యూ -4 ప్లస్ ఎంఆర్ స్క్వేర్. ఎం అంటే మళ్ళీ 41, అదే 4 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 20 బై 20 ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ మైనస్ అంటే +3 బై 20 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 3 వస్తుంది. ఇది మైనస్ ఆఫ్ మైనస్ అంటే +4 ప్లస్ 20 క్యాన్సిల్ అయిపోతే 4 వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 6,8. దేర్ఫోర్ పోల్ ఎంత వచ్చింది 6,8. ఓకే, ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో 8th క్వశ్చన్ వచ్చింది కదా, సేమ్ అలాంటిది 9th క్వశ్చన్ చూడండి. ఫైండ్ పోల్ ఆఫ్ x - 2y + 22 = 0 విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్. సో ఈ మోడల్లో మనకి మొత్తం 3 సమ్స్. ఎగ్జాంపుల్ సమ్ ఒకటి, -23 -28 వచ్చింది కదా, ఆ సమ్ ఒకటి, 6,8 ఒకటి, నెక్స్ట్ ఈ సమ్ ఒకటి. ఓకే, ఈ 3 సమ్స్లో ఒక సమ్ మాత్రం మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. షో దట్ ద పాయింట్స్ ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్. సో కాంజుగేట్ పాయింట్స్ అయితే కండిషన్ ఉంది కదా, ఏంటి కండిషను S12 = 0. ఓకే, ఇప్పుడు సర్కిల్ రాద్దాం. సో వాట్ ఈస్ గివెన్ సర్కిల్? గివెన్ సర్కిల్ ఈజ్ x² + y² - 2x + 2y - 1 = 0. ఓకే, నెక్స్ట్ అండ్ పాయింట్స్ P of x1 y1 = -6,1 and Q of x2, y2 = 2, 3. So we know that P of x1 y1 and Q of x2 y2 are conjugate with respect to s = 0. With respect to s = 0 if కండిషన్ ఏంటి S12 = 0. S12 = 0. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే S12 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అది కానీ 0 అయింది అనుకోండి కాంజుగేట్ అయినట్టు, లేకపోతే కాంజుగేట్ కాదనమాట. సో S12 ఫైండ్ అవుట్ చేద్దాం. S12 అంటే చెప్పండి, ఇందులోని x1 x2 ప్లస్ y² కంటే y1 y2 మైనస్ ఉంది కాబట్టి -2లో ఆఫ్ 1 ఇంటూ మళ్ళీ x1 ప్లస్ x2 ప్లస్ మళ్ళీ 2లో ఆఫ్ 1 ఇంటూ y1 ప్లస్ y2 -1. దీని వాల్యూలో ఫైండ్ అవుట్ చేసుకుంటూ వస్తే మనం ఎంత రావాలి, ఆన్సర్ 0 రావాలి. సో x1 అంటే చూడండి, x1 అంటే ఏంటి -6 ఇంటూ x2 అంటే 2 ప్లస్ y1 అంటే 1 ఇంటూ y2 అంటే 3 -1 ఇంటూ x1 ప్లస్ x2 అంటే -6 ప్లస్ 2 ప్లస్ 1 ఇంటూ y1 ప్లస్ y2 అంటే 1 ప్లస్ 3 -1. ఓకే, దిస్ ఈజ్ -12 ప్లస్ 3 మైనస్ ఆఫ్ -6 ప్లస్ 2 అంటే -4 అంటే -4 ప్లస్ 4 -1. చూడండి, -12 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 4 -1. సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? 3 + 4 7, 7 + 4 11. ఓకే, తేడా వస్తుంది.
సో క్వశ్చన్లో చిన్న కరెక్షను, ఇక్కడ +1 ఉందమ్మా క్వశ్చన్లో, ప్లస్ ప్లస్. ఓకే, అప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ప్లస్ ప్లస్. ఓకే, సో 4 + 4 8, 8 + 3 11, 11 + 1 12, 12 - 12 అంటే 0. దేర్ఫోర్ ఏమైంది, S12 = 0. హెన్స్ P and Q are conjugate points. P and Q are conjugate points. సో ఇలాంటి సమ్ము మనకి ఇంకొకటి ఉంది, ఆ సమ్కి పాయింట్స్ సర్కిల్స్ రాసేస్తాను. ఓకేనా, ఇక్కడ రాస్తాను చూడండి. ఎన్నో క్వశ్చన్ అది, 11th క్వశ్చన్ కదా. ఆ పాయింట్స్ ఏంటంటే 4 to 3 - 5 అండ్ సర్కిల్ ఏంటంటే x² + y² - 3x - 5y + 1 = 0. సో క్వశ్చన్ ఏమవుతుంది ఇక్కడ, షో దట్ ద పాయింట్స్ 4, 2 and 3, -5 ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఈ 10, 11 చేయాలి. 12th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ దీస్ 2 lines ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ అని ఇచ్చాడు. సో 2 lines ఒక సర్కిల్తో కాంజుగేట్ అవ్వడం, ఇదే కదా కండిషన్ మనకి. సో ఇక్కడ L1 వాల్యూ L2, M1 M2 N1 N2 ఈ GF వాల్యూస్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ముందు గివెన్ లైన్స్ అని తీసుకుందాం. వాట్ ఆర్ గివెన్ లైన్స్, kx + 3y - 1 = 0 అండ్ 2x + y + 5 = 0. సో హియర్ L1, what is L1? L1 = k, M1 3, N1 -1. నెక్స్ట్ L2 = 2, M2 = 1, N2 = 5. నెక్స్ట్ గివెన్ సర్కిల్, వాట్ ఈస్ గివెన్ సర్కిల్, x² + y² - 2x - 4y - 4 = 0. సో ఇందులో చూడండి R కూడా ఉంది, అంటే రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ GF వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇయర్ 2g, వాట్ ఈస్ 2g? 2g = -2, 2f = -4 అండ్ c = -4. ఓకే, ఇప్పుడు దీన్ని రబ్ చేసేస్తాం. సింప్లైజ్ g = -1, f = -2 and c = -4 and radius r = √g² + f² - c √g² అంటే ఎంత వస్తుంది 1, f² అంటే 4, మైనస్ అంటే -4 అంటే +4 అంటే 1 + 4 అంటే 5, 5 + 4 అంటే 9 అంటే √9 అంటే ఎంత వస్తుంది 3 వస్తుంది. ఓకేనా, లైన్స్ ఆర్ కాంజుగేట్. ఆ కండిషన్ రాద్దాం. ఏంటి కండిషను, r² × L1 L2 + M1 M2 = L1g + M1f - N1 × L2g + M2f - N2. సో దిస్ ఇంప్లైస్ r² అంటే వాల్యూ వేసేయండి. వాట్ ఈస్ r? 3 కదా, అంటే 3² అంటే 9 × L1 L2. వాట్ ఈస్ L1 L2? k × 2 + M1 M2 3 × 1 = L1g. L1 ఎంత వచ్చింది మనకి, k కదా, k × -1 అంటే -k + M1f అంటే 3 × -2 అంటే -6 మైనస్ N1 అంటే ఎంత, -N1 అంటే -1 L2g 2 × g అంటే -2 + M2f 1 × -2 అంటే -2 మైనస్ N2 అంటే 5. ఓకే, సింప్లైజ్ 9 × చూడండి 2k + 3 = -k -6 + 1 అంటే -k -5 ఇదంతా వస్తుంది -2 -2 -5 అంటే -9. చూడండి ఈ 9 క్యాన్సిల్ అయిపోతుంది. దిస్ ఇంప్లైస్ 2k + 3 ఈ మైనస్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, k + 5. సో మనకు k వాల్యూ కావాలి కాబట్టి 2k - k = 5 - 3. దిస్ ఇంప్లైస్ 2k నుంచి k తీస్తే k = 5 నుంచి 3 తీస్తే 2. దేర్ఫోర్ k = ఎంత వచ్చింది 2. ఇలాంటి సమ్ము 13th క్వశ్చన్ ఉంది, అది మీకు నేను రాస్తాను, అది మీరు తర్వాత చేయండి. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి.
సో ఇది 13th క్వశ్చన్ అనమాట. సేమ్ ఎలా కదా ఉంది చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ దిస్ లైన్ అండ్ దిస్ లైన్ ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్. ఒక ఫార్ములా రాయాలి. ఫార్ములా రాసినందుకు 1 మార్కు, ఎల్ వాల్యూస్, ఎం వాల్యూస్, అలాగే జిఎఫ్సి వాల్యూస్, రేడియస్ కట్టినందుకు 1 మార్కు, అలా ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చేసినందుకు 2 మార్క్స్ అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇలా చేయండి 2 సమ్స్. నెక్స్ట్ 15th చూడండి. అంటే 14th కూడా ఇలాంటిదే. 14th క్వశ్చన్ మళ్ళీ తర్వాత రాస్తాను. సో 15th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్. సో కాంజుగేట్ ఇవ్వడానికి కండిషన్ ఏంటి మనకి? S1 ఈక్వల్స్ టు 0 తెలుసు కదా మనకి. సో గివెన్ సర్కిల్ అని తీసుకుందాము. వాట్ ఈస్ గివెన్ సర్కిల్? S ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 8y ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 అండ్ పాయింట్స్ ఏంటి? P ఆఫ్ x1 y1 ఈక్వల్స్ టు what? 4, 2 and Q of x2, y2 equals to k, -3. So since P and Q are conjugate with respect to S equals to 0, we have ఏంటింది మనకి? S12 equals to 0. So this implies S12 అంటే ఇక్కడ చూడండి, x1 x2 ప్లస్ y1 y2 మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5లో ఆఫ్ 5/2 ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ 8లో ఆఫ్ 4 ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. ఓకే, దిస్ ఇంప్లైజ్ x1 అంటే చూడండి, x1 అంటే 4 ఇంటూ x2 అంటే k ప్లస్ y1 అంటే 2 ఇంటూ y2 -3 మైనస్ 5/2 ఇంటూ x1 ప్లస్ x2, x1 అంటే 4, x2 అంటే k ప్లస్ 4 ఇంటూ y1 ప్లస్ y2, y1 అంటే 2 ప్లస్ y2 అంటే -3 ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైజ్ 4k మైనస్ 6 మైనస్ 5/2 ఇంటూ 9 అంటే ఎంత వస్తుంది? 5/2 ఇంటూ 4 అంటే 5 4 20, 20/2 అంటే 10 -10 మైనస్ 5/2 ఇంటూ k అంటే 5k/2. ఓకే, నెక్స్ట్ 2 - 3 అంటే -1, 4 ఇంటూ -1 అంటే -4 ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. 4k ఉంది, 4k మైనస్ 5k/2 మైనస్ కాన్స్టెంట్స్ అన్ని కౌంట్ చేసేయండి. చూడండి, -6 ప్లస్ 6 క్యాన్సిల్ అయిపోతుంది. -10 -4 అంటే -14. సో రైట్ సైడ్కి వెళ్తే +14 వస్తుంది. దిస్ ఇంప్లైజ్ ఎల్సిఎం కట్టండి. 2 4s 8, 8k - 5k అంటే ఎంత వస్తుంది? 3k. సో 3k/2 ఈక్వల్స్ టు 14. సో దిస్ ఇంప్లైజ్ k ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చిందంటే 28/3. సో దేర్ ఫోర్ ద లైన్స్ ఆర్ కాంజుగేట్ ఇఫ్ k ఈక్వల్స్ టు 28/3. ఓకేనా? సో ఇది మనకి 15th క్వశ్చన్. సో 14th క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి క్వశ్చనే. ఏమిచ్చాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ఆ పాయింట్స్ ఏంటంటే, పాయింట్స్ రాస్తున్నాను చూడండి, 1 3 2k. దీస్ ఆర్ కాంజుగేట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఆ సర్కిల్ ఏంటంటే x² + y² ఈక్వల్స్ టు 35. ఓకే, ఇది స్టాండర్డ్ ఫామ్లో సర్కిల్ కాబట్టి చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. అందుకే నేను సమ్ చెప్పలేదు, ఈ సమ్ మీకు చెప్పాను. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా మనం 14 15 చేయాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ రోమన్ 2, ఫైండ్ యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ది సర్కిల్ అని చెప్పేసి ఇలా ఇచ్చాడు. అంటే మనకి ఒక సర్కిల్, దీనికి ఎక్స్టర్నల్ పాయింట్. సో వీటి మధ్య ఫార్ములా మనకు తెలుసు కదా, దీనికి సంబంధించిన ఫార్ములా ఈ థీటా అనుకుంటే వాట్ ఈజ్ tan θ/2? tan θ/2 ఈక్వల్స్ టు r/√S11. సో ఇక్కడ మనం ఈ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏముంది? r ఉంది అంటే సర్కిల్కి రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. √S11 అంటే S11 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూద్దాం. సో గివెన్ సర్కిల్, సో వాట్ ఈస్ గివెన్ సర్కిల్? x² + y² S అని రాద్దాము. S ఈక్వల్స్ టు x² + y² -6x + 4y -2 ఈక్వల్స్ టు 0.
ఓకే, సో ఇయర్ జిఎఫ్సి వాల్యూస్ రాయాలి, ఎందుకంటే రేడియస్ కావాలంటే జిఎఫ్సి వాల్యూస్ రావాలి కదా. సో ఇయర్ 2g ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, -6, 2f ఈక్వల్స్ టు 4 అండ్ c ఈక్వల్స్ టు -2. దిస్ ఎంప్లాయిస్ g ఈక్వల్స్ టు -3, f ఈక్వల్స్ టు 2 and c ఈక్వల్స్ టు -2. ఓకే, therefore radius r ఈక్వల్స్ టు square root of g square plus f square మైనస్ సి, అంటే దట్ ఈ జీ స్క్వేర్ అంటే 9 ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే 4 మైనస్ ఆఫ్ మైనస్ అంటే +2 వస్తుంది, అంటే √15 వచ్చింది, √15. ఓకే, దేర్ఫోర్ అండ్ S11 కావాలి, S11 ఈక్వల్స్ టు ఏమవుతుంది, పాయింట్ కంప్లీట్గా వెయ్యాలి. అండ్ పాయింట్ ఏంటమ్మా ఇక్కడ, పాయింట్ 3, 2 కదా, P of x1 y1 ఈక్వల్స్ టు 3, 2. ఓకే, అండ్ S11 వేయండి, పాయింట్ కంప్లీట్ వేయండి, 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 6 × 3 ప్లస్ 4 × 2 -2, అంటే 9 + 4 13, 13 -18 + 8 -2. ఇది ఎంత వస్తుంది, 21. 21 నుంచి 20 పోతే 1. Therefore S11 ఈక్వల్స్ టు 1. If theta is angle between tangents, then what is tan theta by 2? R/√S11. This implies tan theta by 2 ఈక్వల్స్ టు R అంటే వాట్ ఈజ్ R? R ఎంత వచ్చింది మనకి, √15 బై S11 ఎంత వచ్చింది, 1, అంటే √1 అంటే 1, అంటే √15 వచ్చింది. సో tan theta by 2 ఈజ్ ఈక్వల్స్ టు √15. ఓకే, కానీ మనకి ఆన్సర్ ఎలా ఇచ్చాడంటే కాసుల్లో ఇచ్చాడు. సో మనకు కాసుల్లో కావాలి కాబట్టి, సో వీ నో దట్ వాట్ ఈస్ కాస్ థీటా. చూడండి, cos 2x ఫార్ములా ఉంటుంది కదా, వాట్ ఈస్ cos 2x, 1 - tan square x by 1 + tan square x ఉంది కదా మనకి. సో ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ 2x ప్లేస్లోనేమో థీటా తీసుకుంటే అప్పుడు x ఎంత వస్తుంది, θ by 2, అంటే 1 - tan square θ by 2 by 1 + tan square θ by 2, అంటే ఎంత వస్తుంది, 1 - tan square θ by 2 అంటే √15 హోల్ స్క్వేర్, అంటే 15, 1 - 15 by 1 + 15, అంటే అంత ఇది -14/16, అంటే -7/8. Therefore cos theta ఈక్వల్స్ టు -7/8 వస్తుంది. సో దిస్ ఇంప్లైజ్ theta ఈక్వల్స్ టు cos ఇన్వర్స్ -7/8. ఓకే, కానీ మనకి ఆన్సర్లో ఎంత ఇచ్చాడంటే cos ఇన్వర్స్ +7/8 ఇచ్చాడు. సో అదన్నా ఒకటే, ఇదన్నా ఒకటే, అది రెండు కరెక్టే. ఎందువల్లంటే ఏదైనా 2 లైన్స్ తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటే ఇది యాంగిలే, ఇది కూడా యాంగిల్, ఇదైనా యాంగిల్ అని చెప్పొచ్చు, ఇదైనా యాంగిల్ అని చెప్పొచ్చు. సో మనకి cos ఇన్వర్స్ 7/8 దీన్ని ఎలా రాయొచ్చు కావస్తే మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటాం, π - cos ఇన్వర్స్ 7/8. సో ఇప్పుడు ఇది థీటా అనుకుంటే ఇదేమవుతుంది, అప్పుడు π - θ అవుతుంది. ఓకే, సో థీటా కూడా యాంగిలే, π - θ కూడా యాంగిలే, అప్పుడు ఏమవుతుంది, థీటా అంటే ఇది cos ఇన్వర్స్ 7/8, π - θ అంటే cos ఇన్వర్స్ -7/8. సో రెండు కూడా మనకి రైట్ ఆన్సర్స్. ఏది రాసినా సరే మనకి ఎగ్జామినేషన్లో మనకి మార్క్స్ ఇచ్చేస్తాడు అనమాట. ఓకేనా, ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు సెకండ్ సమ్ చూడండి, సేమ్ ఫస్ట్ సమ్ లాగే, ఫైండ్ యాంగిల్ బిట్వీన్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ 1, 3 టు ది సర్కిల్. సో ఇక్కడ కూడా ఏం చేస్తాం, tan θ by 2 = R/√S11 ఫామ్లో పెంచి ఫైండ్ వచ్చాను. సో ఇయర్ గివెన్ సర్కిల్ x² + y² - 2x + 4y - 11 ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇయర్ 2g ఈక్వల్స్ టు -2, 2f ఈక్వల్స్ టు 4 and c ఈక్వల్స్ టు -11. దిస్ ఎంప్లాయిస్ g ఈక్వల్స్ టు -1, f ఈక్వల్స్ టు 2, c ఈక్వల్స్ టు -11. అండ్ రేడియస్ r ఈక్వల్స్ టు √g² plus f square minus c. This is equals to √g² అంటే 1 plus f square అంటే 4 plus అంటే -c, minus of minus అంటే plus అంటే 11.
ఓకే. సో రూట్ 16 వస్తుంది. రూట్ 16 అంటే ఎంత 4. దేర్ ఫర్ ఆర్ ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ అండ్ S11 ఇక్కడ పాయింట్ కూడా తీసేసుకుందాము. పాయింట్ ఏంటి ఇచ్చాడు మనకి, P ఆఫ్ x1 y1 ఈక్వల్స్ టు 1,3. ఓకే. అండ్ S11 సో x ప్లేస్లో 1 అంటే 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 3 మైనస్ 11. దిస్ ఈజ్ 1 ప్లస్ 9 మైనస్ 2 ప్లస్ 12 మైనస్ 11. సో పాజిటివ్ నెంబర్స్ అన్ని కలిపేయండి. 1 ప్లస్ 9 10, 10 ప్లస్ 12 22, 22 నుంచి 13 తీస్తే 9 వస్తుంది. అంటే S11 ఈక్వల్స్ టు 9. ఓకే. సో నెక్స్ట్ మన థీటా కావాలి కాబట్టి సో లెట్ థీటా బి యాంగిల్ బిట్వీన్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అని అనుకుందాం. దెన్ tan theta by 2 ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, R బై రూట్ ఓవర్ S11. R అంటే ఏంటి, R ఎంత వచ్చింది మనకి 4 బై రూట్ ఓవర్ S11 అంటే రూట్ 9 అంటే ఎంత 4/3. సో tan theta by 2 ఈక్వల్స్ టు 4/3. సో మనకు కావాల్సింది కాస్ థీటా కదా, కాస్లో కదా కావాలి మనకి. సో నౌ cos 2 theta అంటే కాస్ థీటా. వాట్ ఈస్ కాస్ థీటా, 1 మైనస్ tan స్క్వేర్ theta by 2 by 1 plus tan square theta by 2. So 1 minus tan square అంటే 4/3 whole square by 1 plus 4/3 whole square. This implies 1 minus 16/9 by 1 plus 16/9. సో చూడండి ఇక్కడ మళ్ళీ 9 minus 16 అంటే -7/9 by ఇక్కడ 25/9 9 క్యాన్సిల్ ఎంత వచ్చింది -7/5. దేర్ ఫోర్ కాస్ థీటా ఈక్వల్స్ టు ఎంత వచ్చింది -7/25. దిస్ ఇంప్లైస్ థీటా ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ -7/25. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, పై మైనస్ కాస్ ఇన్వర్స్ 7/25. సో ఇక్కడ పై మైనస్ థీటా ఫామ్లో ఉంది. మళ్ళీ సేమ్ ఇందాకలాగే చూడండి, ఏదైనా 2 లైన్స్ కానీ తీసుకుంటే ఇది కూడా యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అవుతుంది, ఇది కూడా యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అవుతుంది. సో ఇది థీటా అయితే ఇదేమవుతుంది పై మైనస్ థీటా. సో మీరు యాంగిల్ అన్నప్పుడు కాస్ ఇన్వర్స్ 7/25 అని అనొచ్చు, లేకపోతే పై మైనస్ కాస్ ఇన్వర్స్ 7/25 అయినా సరే అనుకోవచ్చు. దేర్ ఫోర్ యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ ఈజ్ కాస్ ఇన్వర్స్ 7/25 ఆర్ పై మైనస్ కాస్ ఇన్వర్స్ 7/25. బోత్ ఆర్ రైట్. ఏది రాసినా సరే మనకి మార్క్స్ ఇస్తారనమాట. ఓకే. ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకో. సో ఇందులో థర్డ్ సమ్ చూడండి, ఫైండ్ యాంగిల్ బిట్వీన్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది సర్కిల్ అన్నాడు. మళ్ళీ సేమ్ ఇలాగే చెయ్యాలి. ఏం చేస్తాము, tan theta by 2 ఈక్వల్ టు R బై రూట్ ఓవర్ S11 ఆ ఫామ్లో ఉపయోగించి ముందు tan theta by 2 కడతాము, తర్వాత cos theta 1 మైనస్ tan స్క్వేర్ theta by 1 ప్లస్ tan స్క్వేర్ theta. సో ఇలాగే 3 సమ్స్ ఉన్నాయి. ఇక్కడ చిన్న కరెక్షన్, ఇక్కడ 7/25 ఇక్కడ 2 ఉంటుంది, ఓవర్లిక్లో 2 రాయలేదు. ఓకే. సో ఈ విధంగా మీరు ఈ 3 సమ్స్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఓకే. స్క్రీన్ షాట్ తీసుకోండి.